ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి ఒకసారి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తుంటున్నాను. ప్రియులారా, మీరు దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతుంటున్నాను. మరి మనం దేవుని యొక్క హస్తాల్లో ఉన్నాం గనక దేవుడు మనల్ని నిత్యము కాపాడడానికి ఆయన శక్తిమంతుడు అనే విషయాన్ని మరి నేను ప్రభునామలో మీకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దినాన దేవుని వాక్యాన్ని మనకు సమయం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 31వ వచనం. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. మరలా చదువుతుంటున్నాను, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. చిన్న ప్రార్థన చేసి ఈ మాటల ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యంలో నుండి మరి ఒకసారి మేము శ్రేష్టమైన సంగతులు ధ్యానించడానికి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ వాక్యము మా పాదములకు దీపంగాను మా వెలుగుగా మీరు మాకు ఇచ్చారు ప్రభా. చీకటి గలి చోట వెలుగిచ్చున్నదిగా మీ వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. మేము వెలుగులో నడుచుకునేవారుగా వాక్యములో నుండి అనేక సంగతులు నేర్చుకోవడానికి సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను చదివిన ఈ భాగంలో 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటి ఉపమానంలో ఒక గొర్రె, 100 గొర్రెల్లో నుండి ఒక గొర్రె తప్పిపోతే కాపరి వెళ్ళి ఆ గొర్రెను మరలా వెతికి తీసుకురావడం. రెండవ ఉపమానంలో ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉంటే ఒకటి ఎక్కడో పోగొట్టుకుంటే తన ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి దాన్ని కనుగొనడం. మూడవ ఉపమానంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉండగా చిన్నవాడు తప్పిపోయిన తర్వాత వాడు మరలా బుద్ధి వచ్చినప్పుడు తిరిగి రాగా తండ్రి వాడిని చేర్చుకోవడం అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ చిన్నవాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి, నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను, నీ పనివారిలో ఒకడిగా పెట్టుకో అని అడిగాడు. ఆకలి తలమట్టిస్తూ ఉన్న సందర్భంలో అతడు మాట్లాడిన మాటలు అవి. అయితే తండ్రి వాటిని ఏమీ పట్టించుకోకుండా ఆ కుమారునికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి చెప్పులు తొడిగించి ఉంగరం పెట్టించండి అని పనివారికి అప్పగించాడు బాధ్యత. వారు వెళ్ళి అలాగ చేసి మరి శుభ్రం చేసి మంచి బట్టలు వేసి చెప్పులు తొడిగి ఉంగరాన్ని ధరింపజేసి మరి తీసుకొచ్చారు. ఆ తర్వాత విందు చేశారు. విందు జరుగుతుంది, మేళాలు తాళాలు వాయిద్యాలు ఉన్నాయి. పెద్ద కుమారుడు పొలానికి వెళ్ళి వస్తూ ఉండగా ఆ విందు అక్కడున్న సందడి గమనించి ఏమిటని పనివాడిని అడిగాడు. పనివాడు చెప్పాడు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నీ తండ్రి విందు చేశాడని. ఆ పెద్దవాడు లోనికి రాకుండా తండ్రిని వెలుపలికి పిలిచి, నేను నీతో కూడా ఎల్లప్పుడు ఉన్నాను కదా, వాడికి లాగా నేను ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు కదా, నీ ఆస్తినంతటిని తీసుకెళ్ళి పాడు చేసిన వారికి ఎందుకు విందు చేస్తున్నావు ఇలాగా, నేను నీతో ఎల్లప్పుడు ఉన్నాను, నేను ఒక్కసారైనా నా స్నేహితులతో కలిసి ఆనందించడానికి ఒక్క మేక పిల్లైనా నాకు ఇచ్చావా అని చెప్పి తండ్రితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో తండ్రి అంటున్నాడు కదా, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి అని పలికిన మాట మనం చదువుకున్నాం. నేను ఈ మాట చదవంగానే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని చెప్పి ఇంకేదో చెప్తానని బహుశా అనుకున్నారేమో. అది మనకు బాగా తెలిసిన విషయమే. కానీ నేను చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, తండ్రి కుమారునితో అంటున్నాడు కదా, నావన్నీ నీవి అని అంటున్నాడు. ఈ విషయాన్ని పెద్దవాడు గ్రహించలేకపోయాడు. ఇంట్లోనే ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రికి సంబంధించినవన్నీ తనవే అనే విషయాన్ని గమనించక తాను వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నీ కుమారుడు రాగానే, నీ ఆస్తిని పాడు చేసిన వాడు రాగానే నువ్వు ఎలా చేసావు, ఎప్పుడైనా నీ ఆస్తిలో ఒక మేక పిల్లనైనా నాకు ఇచ్చావా అన్నట్టుగా నీది నాది అనేటువంటి వ్యత్యాసాన్ని అతడికి పలకడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కానీ తండ్రి ఎంత వేదన పడ్డాడు ఆ మాట అనగానే. తండ్రి అంటాడు, కుమారుడా, నావన్నీ నీవి అని మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయనవన్నీ కూడా మనవే అనేటువంటి భావన మనం కలిగి ఉండకపోతే ఈ పెద్ద కుమారుని లాంటి మనస్సు కలిగిన వారమే అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథములు
ఆయన బాగా వృద్ధుడైన తర్వాత తన ఆస్తిని తన పిల్లలకు పంచాడు. పంచినప్పుడు ఇష్మాయేలుకి ఏమి ఇవ్వాలో అది ముందే ఇచ్చేశాడు. ఆ తర్వాత మరి షారా చనిపోయాక ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. కెతూరాకు కూడా పిల్లలు పుట్టారు. ఈ అబ్రహాం ఏం చేశాడంటే తన ఆస్తిని కెతూరా పిల్లలకు కూడా కొంత ఇచ్చాడు. ఇచ్చి వారిని కూడా పంపించాడు. 25వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. ఇష్మాయేలుకు కొంచెం ఇచ్చాడు, పంపించాడు. కెతూరా పిల్లలకి కొంచెం ఇచ్చాడు, పంపించాడు. కానీ తన ఆస్తి అంతా యావత్తు కూడా, మిగిలినదంతా కూడా ఇస్సాకునకు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు గనక, ఇస్సాకును బహుగా ప్రేమించాడు గనక తనకు కలిగినదంతయు ఇస్సాకునకు ఇచ్చాడని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ తండ్రి అంటున్నాడు, కుమారుడా నావన్నీ నీవి అన్నాడు. అబ్రహాము తనకు కలిగినదంతయు ఇస్సాకునకు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్పాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని పౌలు చెప్పాడు. అంటే మనల్ని ప్రేమించి మన కొరకై తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు తండ్రి తన కుమారునితో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు అని అన్నాడు. అంటే అబ్రహాము ఇస్సాకునకు సమస్తాన్ని ఇచ్చినట్టు తండ్రి తన పెద్ద కుమారునితో నావన్నీ నీవి అన్నట్టు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకి ఇవ్వడమే కాదు, సమస్తాన్ని కూడా మనకిచ్చేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. బైబిల్లో కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఎలా చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలు అంటున్నాడు కొరింథీయులతో, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారు, పరిశుద్ధపరచబడ్డారు, సమస్తమును మీవి అనే మాట వాడడం అనేది మనం చూస్తే, మనం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవునికి సంబంధించినవన్నీ మనవి అయినాయి. మనం వాటికి వారసులమయ్యాం, మనం వాటిని స్వతంత్రించుకున్నాం, వాటిని మనం సంపాదించుకున్నాం. కనుక తండ్రి అంటున్నాడు, కుమారుడా నావన్నీ నీవి అని అనడం అనేది బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక క్రీస్తునందు విశ్వాసికి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవునికి సంబంధించినవన్నీ కూడా మనవిగా అనుగ్రహింపబడ్డాయి. అయితే మనం యేసుక్రీస్తులో ఏమేమి పొందుకున్నామో నేను కొన్ని సంగతులు మీ గమనంలోని తేవాలని ఆశిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, 12:9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును అని అన్నాడు. క్రీస్తులో మనకున్న ఆశీర్వాదాలు ఏంటంటే అనంతమైన దేవుని కృపను మొదటిగా మనం పొందుకున్నాం. అనంతమైన దేవుని కృపను మనం పొందుకున్నాం. కృప అంటే అనర్హులను అర్హులుగా చేసేది కృప, అయోగ్యులను యోగ్యులుగా చేసేది కృప. కనుక అటువంటి అనంతమైన కృపను యేసుక్రీస్తులో మనం పొందుకున్నాం అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్నది. మొదటిగా మనం పొందుకున్నది ఏంటంటే అనంతమైన దేవుని కృపను మనం పొందుకున్నాం. బైబిల్లో రాయబడి ఉన్నది, మీరు కృప చేతనే రక్షింపబడ్డారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆయన తన కృపను మన పట్ల కనపరిచి పాపులమైన మనలను నిత్యరాజ్యానికి వారసులుగా మార్చి తన పిల్లలుగా స్వీకరించి పరిశుద్ధపరచి తన రాజ్యానికి అర్హులుగా చేశాడు. ఆయన అనంతమైన దేవుని కృపను మనం పొందుకున్నాం. తన క్రీస్తునందు విశ్వాసికి గల ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది అనంతమైన దేవుని కృప మనం పొందుకున్నాం. యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా అనంతమైన దేవుని కృపను మనం పొందుకున్నాం. రెండవది యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు
తన కుమారుని పంపాను, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. దేవుని వలన మనం ఏం పొందాం అంటే అనంతమైనటువంటి కృపను పొందాం మొదటిగా. రెండవది అసమానమైన ప్రేమను పొందాం. అసమానమైన ప్రేమ. మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని రాయబడి ఉన్నది. ఎప్పుడు ప్రేమించాడు అని అంటే ఆయన బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని గురించి మాట్లాడుతూ ఇలా చెప్తూ వచ్చాడు. బైబిల్లో మనం చూస్తాం, రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్నాడు. ఆ తర్వాత దూరస్తులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కనుక మంచివారిగా ఉన్నప్పుడు కాదు, మనము దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడే, శత్రువులుగా ఉన్నప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. అసమానమైన ప్రేమను ఆయన మన పట్ల కనపరిచాడు. బైబిల్లో ఉన్నది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ఆయన పలికాడు. క్రీస్తులో మనము అనంతమైన దేవుని కృపను పొందాం ఒకటి. రెండవది, క్రీస్తులో మనము అసమానమైన దైవ ప్రేమను మనం పొందామని బైబిల్ చెప్తుంది. మూడవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని రాయబడి ఉన్నది. క్రీస్తులో విశ్వాసికి కలిగిన ఆశీర్వాదాలు, మొట్టమొదటిది అసమానమైనటువంటి అనంతమైనటువంటి కృప. 2, అసమానమైన ప్రేమ. మూడవది, గొప్ప ఆదరణ మనం క్రీస్తులో దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నామని బైబిల్లో చూస్తాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు. మేము గొప్ప శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మమ్మలను ఆదరించెను అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఆయన పలికాడు. మనము శ్రమ, నింద, దూషణల్లో ఉంటున్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ మనం పొందుకోవడానికి ఆయన మనకు అటువంటి కృపను అనుగ్రహించాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అనంతమైన దేవుని కృప, అసమానమైన దేవుని ప్రేమ, గొప్ప ఆదరణ క్రీస్తులో మనకు దొరికినటువంటి ఆశీర్వాదాలుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 22, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయలేడు అని చెప్పాడు. యేసుక్రీస్తులో మనకు దొరికే ఆశీర్వాదాల్లో 4వది గొప్ప సంతోషము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తులో మనకి సంతోషము దొరుకుతుంది. బైబిల్లో మనం చూస్తే ఈ మాట అనేక సార్లు వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. మనలో దేవుని సంతోషం ఉండాలంట. అందుకని ఆయన ఈ మాటలు మనతో చెప్పాడంట అని చెప్పాడు. 16వ అధ్యాయము 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖము సంతోషమగును అని చెప్పాడు. ఆ తర్వాత అదే 16వ అధ్యాయము 24వ వచనం, ఇది వరకు మీరేమియో నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అన్నాడు. నేటి దినాల్లో మానవుని యొక్క హృదయంలో చెప్పలేనంత వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది. బైబిల్ చెప్తుంది, ఒకడు నవ్వుచుండినను వారి హృదయములో దుఃఖముండవచ్చును అని సామెతల గ్రంథకర్త చెప్పాడు. ఒకడు నవ్వుచుండినను వారి హృదయములో దుఃఖముండవచ్చును అనేటువంటి మాటలు మనం సామెతల గ్రంథంలో చూడగలం. కనుక నేటి దినాల్లో మనుష్యుడు యాంత్రికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కుటుంబంలో వ్యక్తిగతంగా ఎంతో దుఃఖము, వేదన ఉన్నది. కానీ వెలుపల ఇతర వ్యక్తులను పలకరిస్తూ ఉంటున్నప్పుడు వారి నోటి పైన చిరునవ్వును తెచ్చుకొని వారు పలకరిస్తూ ఉంటున్నారు. కానీ హృదయంలో ఎంతో దుఃఖము, వేదన ఉన్నది.
అయితే ఈ దుఃఖాన్ని, వేదన ఎవరు చూడగలరు? ఎవరు సహాయం చేయగలరు? ఈ దుఃఖాన్ని ఎవరు తొలగించగలరు అని అంటే దేవుడు అంటున్నాడు కదా, మీ దుఃఖము తొలగిపోతుంది, మీకు సంతోషం కలుగును. యెషయా గ్రంథంలో చెప్పాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని. మన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి వాక్యములో, ప్రార్థనలో మనం గడుపుతూ ఉంటున్నప్పుడు మన దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు, మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడని దేవుని వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తులో మన గొప్ప సంతోషం ఉన్నదని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఆనందించడానికి దేవుడు మనలను యోగ్యులుగా చేశాడని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని గొప్ప సంతోషము అని అన్నారు. బైబిల్లో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడండి, సంతోషాన్ని గురించి వర్ణిస్తూ చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు చెప్పలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన మన హృదయాలలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసికి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 అనంతమైనటువంటి దేవుని కృప, 2 అసమానమైన దేవుని ప్రేమ, 3 గొప్ప ఆదరణ, 4 గొప్ప సంతోషము క్రీస్తులో మనకున్నాయి అని బైబిల్ మనకు తెలియజేస్తా ఉన్నది. యేసు ప్రభుకు దూరంగా ఉండి చాలామంది వేదంలో మునిగిపోతున్న వారు ఉన్నారు, దుఃఖంలో ఉన్నవారు ఉన్నారు. వాక్యానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, సహవాసానికి దూరంగా ఉండి వేదంలో నలిగిపోతున్నవారు. కానీ క్రీస్తులో నిలిచిన వారికి గొప్ప సంతోషం ఉన్నదని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అన్నారు. కనుక యేసు ప్రభువారు చెప్పారు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అనే మాటలు ఉన్నాయి. కనుక మనుష్యుడు భూమి మీద డబ్బులు ఇచ్చి ఏదైనా కొనగలడు, కానీ శాంతిని, సమాధానాన్ని కొనలేడు. డబ్బులు ఇచ్చి ఏదైనా కొనగలడు, కానీ శాంతిని, సమాధానాన్ని కొనలేడు. ఈ శాంతి, సమాధానం అనేవి మనకి ఎక్కడ షాపుల్లో దొరికేవి కావు, మనకు భూమి మీద ఎక్కడ దొరికేవి కావు. పరలోకపు తండ్రి మనకు ఉచితంగా అనుగ్రహించేది శాంతి అనేది. మనం యేసు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయాల్లో చేర్చుకుంటామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో, అప్పుడు ఈ శాంతి, సమాధానం అనేవి మన జీవితాల్లో మనం పొందుకోగలమని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్నది. కనుక బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని అన్నాడు. యేసుక్రీస్తులో విశ్వాసికి కలిగినటువంటి ఆశీర్వాదాల్లో 5వది శాంతి అనేది మనం చూస్తూ ఉంటున్నాం. 6వదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని అన్నాడు. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం, అంటే దైవ సన్నిధిని అనుభవించలేని వారిగా ఉన్నాం, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నవారుగా ఉన్నాం, దేవుని సన్నిధిని మనం పొందలేని వారిగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు సమీపస్తులుగా చేయబడ్డామంటే ఆయన సన్నిధిని మనం అనుభవించగలిగినటువంటి స్థితిలోనికి మనం తీసుకొని రాబడ్డాం. కనుక దాన్ని ఏమన్నారంటే మార్పులేని దైవ సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నామని బైబిల్ చెప్తా ఉన్నది. యేసుక్రీస్తులో మనకు కలిగినటువంటి ఆశీర్వాదాల్లో 6వది మార్పులేని దైవ సన్నిధిని మనం కలిగి ఉంటున్నాం. కనుకనే ప్రభు చెప్పారు, ఎక్కడ 2-3 నా నామములో కూడుకుంటే వారి మధ్య ఉంటానని చెప్పారు. ఇంకా ప్రభు చెప్పారు, నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్పారు. మనం ఎక్కడైనా, ఎప్పుడైనా ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన సహవాసములో మనం గడపడానికి మనకు అవకాశం ఉన్నదని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తులో మనకున్నటువంటి ఆశీర్వాదాల్లో 6వది మార్పులేని దైవ సన్నిధిని మనం పొందుకున్నాం. చివరిగా యేసుక్రీస్తులో మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాల్లో చివరిది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం, 12:28. అందువలన
మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, నిశ్చలమైన రాజ్యమును పొంది అంటే యేసుక్రీస్తులో మనం ఏమేం పొందాము అని అంటే, మొదటిగా అనంతమైన దేవుని కృపను పొందాం, రెండవదిగా అసమానమైన దైవ ప్రేమను పొందాం, మూడవదిగా గొప్ప ఆదరణ పొందాం, నాలుగవదిగా గొప్ప సంతోషాన్ని పొందాం, ఐదవదిగా గొప్ప శాంతిని పొందాం, ఆరవదిగా మార్పులేని దైవ సన్నిధిని పొందాం, చివరిగా నిశ్చలమైన రాజ్యమును మనం పొందిన వారిగా ఉన్నామని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పారు. ఏమన్నారంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు. మనకు నిశ్చలమైన రాజ్యం ఒకటి ఉంది. ఆయన రాజ్యములో ఆయనతో కూడా యుగ యుగాలు మనం గడపడానికి మనం ఎన్నుకోబడ్డాం, ఏర్పాటు చేయబడ్డామని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. అబ్రహాము, పురాతన కాలపు భక్తుడైన అబ్రహాము, ఆ కాలంలోనే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసినట్టుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతుంటున్నాం. ఆ నిశ్చలమైన రాజ్యము మనకున్నది కనుక మనము దేవునికి ఇష్టకరమైన సేవ చేసి ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి మనం ఈ లోకమును విడిచి ఆయనతో కూడా ఉండవలసిన వారమైంటున్నాం. కనుక క్రీస్తులో మనకున్న 7 ఆశీర్వాదాల్ని మనం చూడగలుగుతుంటున్నాం. కానీ ఇవి గమనించక పెద్దవాడు అన్నాడు, తండ్రి ఒక్క మేక పిల్లనైనా ఎప్పుడైనా నాకు ఇచ్చావా అని అంటే, తండ్రి అన్నాడు, కుమారుడా నావన్నీ నీవి అని అన్నాడు. అలాగనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు తనకు కలిగినవన్నీ ఇచ్చేశాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మన కొరకు తన కుమారుని అనుగ్రహించిన దేవుడు తన కుమారునితో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు అని అన్నాడు. కొరింథీ పత్రికలో సమస్తమును మీవి అని అన్నాడు. ఏమేమి మనం పొందుకున్నామో బైబిల్లో మనం చూసాం. అనంతమైన దేవుని కృపను మనం పొందుకున్నాం, అసమానమైన దేవుని ప్రేమను మనం పొందుకున్నాం, గొప్ప ఆదరణ మనం పొందుకున్నాం, గొప్ప సంతోషం మనం పొందుకున్నాం, గొప్ప శాంతిని మనం పొందుకున్నాం, మార్పు లేని దైవ సన్నిధిని మనం పొందుకున్నాం. చివరిగా నిశ్చలమైన రాజ్యం మన కొరకున్నది. క్రీస్తుని అంగీకరిస్తే మన జీవితాలలో ఇవన్నీ మనకున్నాయని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక మనము ఎప్పుడు నిరాశ పడవద్దు, నాదేముందలే అని అనుకోవద్దు, నాకెవరున్నారులే అని ఎప్పుడు అనుకోవద్దు. యేసు క్రీస్తులో మనం ఎంత భాగ్యవంతులమో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తాం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను విమోచించిన యెహోవా నిన్ను విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది అని బైబిల్ అంటా ఉంటే నాకేముందులే అని మనం అనుకుంటాం. కానీ తండ్రి అన్నాడు, నావన్నీ నీవి అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తులో సమస్తాన్ని మనం పొందుకున్నాము. అవన్నీ మనకు అనుగ్రహించిన దేవునికి మనము స్తుతులు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు విన్నా మీ బిడ్డలను దీవించండి. వారు ఏ విషయంలో నిరాశ పడక క్రీస్తులో మేము పొందుకున్నటువంటి విషయాలన్నిటిని బట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే మనస్సు వారికి కలిగి ఉండుటకు వారు సహాయపడండి. వారిని ధైర్యపరచండి, ఆదరించండి. మీ శాంతి, మీ సంతోషం ఎల్లప్పుడూ అనుభవించడానికి వారికి కృప దయచేయమని, మా కొరకై సిద్ధపరుస్తూ ఉన్న నిశ్చలమైన రాజ్యం కొరకై ఎదురు చూడడానికి సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామలో మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తుని అంగీకరించిన మనం మరి సర్వ సమృద్ధిని కలిగిన వారం. మంటి ఘటములలో మహిమైశ్వర్యం మనకున్నది కనుక మనం ఎప్పుడు నిరాశ పడవద్దు, నాకేమున్నదిలే అని ఎప్పుడు అనుకోవద్దు, నాకెవరున్నారులే అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు మనకున్నాడు, ఆయనకున్నవన్నీ మనకి ఇచ్చేయడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభులో ధైర్యంగా ఉండండి, ప్రభు మీద ఆధారపడండి. ఆయన మీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించి మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.